ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము గత వారము భరతుడి గురించి చెప్పుకున్నాము. భరతుడు ఏ విధంగా పరిపాలన చేశాడు, ఆయన పేరు మీదుగా మనకి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది, అలాగే మనము దేని మీద మక్కువ పెంచుకుంటామో ఆ మక్కువ పెంచుకున్న దాని మీదనే అదే ధ్యాసలో ఉంటే మనం చివరి కాలంలో అదే అంత్య దశలో కూడా అదే ధ్యాసలో ఉన్నట్లయితే మనకి మరుజన్మ కూడా అలాగే వస్తుంది అని చెప్తూ మనము ఆ అంత్యకాలంలో వెళ్ళే సమయానికి ఆ దైవనామస్మరణ చేసుకోవాలి, ఆ నామస్మరణ చేసుకుంటే మనం మోక్షం పొందుతాము అని మనకి భరతుడి కథ ద్వారా తెలిసింది. ఇవన్నీ కూడా పరీక్షిత్తు మహారాజుకి శుకబ్రహ్మ ఆ, ముని గారు, మహర్షి గారు మనకు చెప్తున్నారనమాట ఈ విషయాలన్నీ కూడా. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం వ్యాసుడు రాశాడు, వ్యాసుడు రాసింది వ్యాసుని కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా చెప్తున్నాడు అంటే, ఆ, ఈ- ఇందులో ఎంత చక్కగా చెప్పారంటే, నువ్వు ఒక మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చనిపోయినటువంటి నిన్ను అక్కడికొచ్చి ఆ మహావిష్ణువు నిన్ను బ్రతికించగలిగాడు. ఇప్పుడు నీకు 7 రోజుల సమయం ఉంది. 7 రోజుల సమయంలో నువ్వు చనిపోబోతున్నావు. ఈ 7 రోజుల సమయంలో చనిపోబోతున్నప్పుడు నువ్వు ఎవరిని పూజించాలి? చనిపోయిన నిన్నే బ్రతికించినప్పుడు నువ్వు 7 రోజుల సమయంలో ఆ మహానుభావుని గురించి, ఆ పరమాత్మ గురించి నువ్వు తలుచుకుంటూ ఆయననే ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీకు మోక్షం లభిస్తుంది అని చెబుతూ ఈ విషయాలన్నీ చెప్తున్నాడనమాట. ఇందులో ఒక ఆయన చెప్పేటప్పుడు ఒక పద్యం చెప్పాడండి. ఆ పద్యము ఒకసారి చెప్తాను. చాలా చక్కగా ఉంది. నగుమొగమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చికాట పట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియు కృపార సదృష్టియు గల్గు వెన్నుడి ముగ పొడసూపు గాత గనుమూసినప్పుడు విచ్చినప్పుడు. అంటే అతను ఏం చెప్తున్నాడంటే, నవ్వుమొహమును చక్కని నడుమును నల్లని శరీరమును లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలమును పెద్ద బాహువులు పెద్ద భుజబలము అందమైన చెవుల కుండలాలు అతని ఏనుగు లాంటి నడకని, అంటే గంభీరమైనటువంటి నడకని కలిగి ఉంటూ దయారసమును, మనకి చల్లని చూపులను మన పైన చూపించే ఆ చల్లని చూపులను కలిగి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని మనము కనులు మూసినప్పుడు ఆయన రూపాన్నే, కనులు తెరిచినప్పుడు ఆయన రూపాన్నే మనము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ శుకబ్రహ్మ. మనకి ఇవన్నీ కూడా పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. ఆయనకి చెప్తున్నాడు అంటే మనకు కూడా ఆ విషయాలన్నీ చెప్తున్నాడు అనమాట. మనం ఎల్లవేళలా మనం కనులు మూసినా కనులు తెరిచినా ఆయన రూపాన్ని ఎలా చూసుకోవాలని చెప్తున్నాడంటే, ఆయన నవ్వు మోహం మనకు కనిపించేటట్లుగా నవ్వుతూ ఉన్నట్లుగా మనము కృష్ణుడిది మనకు ఒక పద్యం ఉంది. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రేవ నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. తర్వాత పద్యం గుర్తు రావట్లేదు. సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామని. ఈ పద్యంలో కూడా మనకి ఆయన లలాట పలకంలో ఇక్కడ తిలకం పెట్టుకున్నట్టుగా మొత్తం ఆయన ధరించిన ముక్కు మీద ముత్యం ఉందని అవన్నీ మనకు చెప్తున్నారనమాట. మురళిని వేణుని గానం పట్టుకున్నట్టుగా ఆయన మొత్తం చంద్రం అంతా పూసుకున్నట్లుగా ఆయన రూపం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఆయన రూపాన్ని మనము బ్రతికున్నంత కాలము మనం ఎప్పుడు అనుకుంటూ ఉన్నట్లయితే ఆ చివరి కాలంలో కూడా అదే నామాన్ని స్మరించుకుంటూ ఉంటాము. కాబట్టి మనము మరుజన్మ అనేది ఇంకా ఉండదు మనకు అని ఇక్కడ మనకు శుకబ్రహ్మ గారు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. అంటే నీకు 7 రోజుల సమయం ఉంది. ఈ 7 రోజుల సమయంలో కూడా నువ్వు ఇదే నామస్మరాన్ని ఆయనని స్మరించుకుంటూ ఉన్నట్లయితే నీకు మోక్షం లభిస్తుంది. మనం వేరే వాటి మీద మక్కువ పెంచుకున్నట్లయితే ఆ ధ్యాసలోనే ఉండిపోతాం. అంటే మనం భరతుడిది చూసాం. భరతుడు జింక పిల్లతోటి సహవాసం చేసి ఆ మార్గంలోకే వెళ్ళిపోయి మళ్ళీ జింక అవతారం ఎత్తాడు అనేది మనం భరతుడి దాని కథలో విన్నాం అనమాట. కాబట్టి అలా కాకుండా 7 రోజుల సమయం ఉంది. ఆయన నామస్మరణ మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయనే మనకు కనిపించేటట్లుగా మనము మన మనసుని ఆ విధంగా మార్చుకోవాలి అని పరీక్షిత్ మహారాజుకి తెలియజేస్తున్నాడు. ఇందులో భాగంగా మనం ఈ రోజు పృథు చక్రవర్తి గురించి తెలుసుకుందాం అనమాట. పృథు చక్రవర్తి ఇతను కూడా మహావిష్ణువు యొక్క అవతారాలలో ఇతను కూడా ఒకరు. నిన్న ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. నిన్న కార్తీక పౌర్ణమి కదా అంటే కపిలేశ్వరి అనే దేవాలయానికి వెళ్ళాం, కపిల తీర్థానికి వెళ్ళామన్నమాట. ఆ వెళ్ళినంతసేపు మనము కపిలుడి గురించి చెప్పుకున్నాం కదా, ఆ విష్ణుమూర్తి అవతారం. నాకు నిజంగా ఇక్కడ ఈ భాగవతం చెప్పే సమయంలో ఈయన గురించి తెలుసుకున్నాను.
కాబట్టి అర్థమైంది. అంతకుముందు నాకు కపిలుడు అంటే ఒక ముని, ఒక మహర్షి. ఆయన ఇక్కడ వచ్చారు, ఇక్కడ తపస్సు చేశారు, ఆ స్వామిని ప్రతిష్ఠించి పూజించుకున్నారు. అందువలన కపిలేశ్వరుడి దేవస్థానం వచ్చింది. ఈ ధ్యాసలోనే ఉన్నాననమాట. ఆయన మహావిష్ణువు అవతారం అనేది మనకి ఇందులో వచ్చి తెలిసినాక నిన్న ఎంత అపురూపంగా ఇంకా ఆ కొండ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఆయనని గుర్తు చేసుకుంటూ కపిలాచార్యుని నాతో పాటు ఉన్న వాళ్ళకి ఆయన విష్ణుమూర్తి ఇతను ఇక్కడికి వచ్చి ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి కపిలుని ద్వారా ఆ పేరు కపిలేశ్వరుడు అనేది రావడం జరిగిందని అలా చెప్పుకుంటూ ఆ దేవాలయంలో నిన్న స్వామి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అలాగే కపిలుడు అనేటువంటి రూపం ఎలా అయితే తీసుకున్నాడో ఇక్కడ ఇప్పుడు కూడా ఆ మహావిష్ణువు పృథు చక్రవర్తి అవతారాన్ని కూడా తీసుకోవడం జరిగిందనమాట. మనము గమనించినట్లయితే పృథ్వీ అంటే భూమి, అది మనం గుర్తుపెట్టుకుంటే మనకి పృథు చక్రవర్తి అనేది మనకు సునాయాసంగా గుర్తుంటుంది అనమాట. సరే, ఈ పృథు చక్రవర్తి ఎవరు, మనకు ఆయన అవతారం మళ్ళీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మనము తెలుసుకుందాం. మనము మొదటిగా మన దేశం మొత్తాన్ని పరిపాలన చేసినటువంటి మొదటి వ్యక్తిగా మనము స్వయంభూ మనువును తీసుకున్నాం. మనకు అతనే మొదటి వ్యక్తి. బ్రహ్మ కూడా అతని భార్య శతరూపాన్ని సృష్టించి మీరిద్దరూ సృష్టి కార్యం చేసి ఈ సమస్త విశ్వాన్ని విస్తరింప చేయండి అని చెప్పడంతో మనకు అక్కడి నుంచి మొదలవుతుంది. ఆయన యొక్క స్వయంభూ మనువుని కుమారుడు ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు. మనకు ధ్రువుడి వరకు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ధ్రువుడి యొక్క చరిత్ర తెలుసుకున్నాం కాబట్టి ధ్రువుడికి కనిపించినటువంటి ఆ విష్ణుమూర్తి అవతారం కూడా మనకు ఉన్నటువంటి 25 అవతారాల్లో ఆయనది కూడా ఒకటి. ఇప్పుడు మనము ధ్రువుడి వారసత్వంలో మనం ఈ పృథు చక్రవర్తిని చెప్పుకుంటున్నాం. ధ్రువునికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో వత్సరుడు అనే అతను, వత్సర అంటే సంవత్సరం, అంటే ఆయన హద్దులుగా పెట్టుకున్నారు అనమాట. ఒక హద్దు అనేది ఉండాలి కాలానికి అన్నట్టుగా. ధ్రువుడి యొక్క కుమారులలో ఒక అతని పేరు ఉత్కల, రెండో వ్యక్తి పేరు వత్సర. ఈ వత్సరకి జన్మించినటువంటి కుమారులలో ఉల్ముకుడు అనేటువంటి ఒక కుమారుడు వత్సరుడికి, అంటే ధ్రువుని యొక్క మన్మడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ధ్రువుని యొక్క మన్మడు ఉల్ముకుడు. ఉల్ముకుడి యొక్క కుమారులు 6 మంది. ఉల్ముకుడి కుమారులు 6 మందిలో ఒకడు అంగరాజు, అంగుడు అంటాము. అతను పరిపాలనలోకి వచ్చాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము తీసుకునేది ఎవరిని అంటే అంగరాజుని తీసుకున్నాం. అంటే ధ్రువుడి యొక్క ముని మన్మడు, ధ్రువుడి మన్మడు ఉల్ముకుడు, ధ్రువుడి యొక్క ముని మన్మడు అంగరాజు. అంగుడు అంటున్నాం, అంగరాజుగా మనం రాజుగా పరిపాలన చేశాడు కాబట్టి ఆయనని అంగరాజుగా చెప్పుకుంటున్నాం. ఈ అంగరాజు చాలా చక్కగా ఆ ధ్రువుడి యొక్క వారసత్వంలో వస్తున్నారు కాబట్టి, అతని యొక్క పరిపాలనలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి, అతని యొక్క పరిపాలన అంశాలను తీసుకొని అదే విధంగా అదే పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు ఈ అంగరాజు. అతను పరిపాలన చేస్తున్నాడు. అతను అనేక యజ్ఞయాగాలు అవన్నీ చేస్తూ వస్తున్నటువంటి అంగరాజుకి అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నాడు ఒకనొక రోజున. అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నప్పుడు, అశ్వమేధ యాగం చేసిన తర్వాత మనకు ఆ బ్రాహ్మణులు అవి చేసేటప్పుడు యజ్ఞాలు చేస్తూ అశ్వమేధ యాగం చేస్తున్నారు కదా. యాగం చేసే సమయంలో వాళ్ళు యజ్ఞకుండంలో హవిస్సులు వేస్తూ ఉంటే, వాళ్ళు ఎవరి పేరు చెప్పి హవిస్సు వేస్తారో ఆ దేవుడు వచ్చి అది తీసుకొని ఆ హవిస్సుని వాళ్ళు స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. అలా హవిస్సు తీసుకొని వెళ్తూ ఉండాలి. అయితే ఆ టైంలో అశ్వమేధ యాగం చేసే సమయంలో ఈ బ్రాహ్మణులు వేద పండితులు హవిస్సులు వేస్తూ ఉంటే ఏ ఒక్క దేవత రావట్లేదు హవిస్సును తీసుకోవడానికి. మనం ఇప్పుడు ఏమంటే యజ్ఞయాగాలు చేసే సమయంలో మనకు వేద పండితుల బ్రాహ్మణోత్తములు వచ్చి మనకు అవన్నీ చదువుతూ ఉండి చేస్తూ ఉంటే మనము స్వాహ 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 అని చెప్పేసి మనం పూర్తి చేసుకుంటాం యజ్ఞం అంతా, ఎవరమైనా కానీ. అయితే అప్పుడు ఏంటంటే యాగం చేసే సమయంలో వాళ్ళు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి హవిస్సుని తీసుకొని ఆ చివర కొంత మిగిలిచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళంట. అది మనకు ప్రసాదంగా తీసుకునే వాళ్ళం అనమాట. అలా తీసుకోవాల్సింది అప్పుడు ఒక్కరు కూడా, ఏ ఒక్క దేవత కూడా వచ్చి హవిస్సును తీసుకోలేదు. అది బాధగా అనిపించింది. ఎందుకు ఇలా జరిగింది, నాలో ఏం దోషం ఉంది అని చెప్పేసి రాజుగారు మాట్లాడారు. ముందు మీ యొక్క వేద పండితులు మీరు చేసినటువంటి మంత్రోచ్చారణలో ఏమైనా తప్పు ఉందా అని చెప్పేసి అది కూడా ఒకటి అడిగారు అనమాట. అడిగితే వేద పండితులు అన్నారు, మా దగ్గర ఎటువంటి తప్పు లేదు, మా మంత్రోచ్చారణలో ఏ దోషము లేదు, దోషం ఎక్కడ మీ దగ్గర ఉంది, ఆ దోషం మీద మేము గమనిస్తాము అని చెప్పి వాళ్ళ యొక్క జ్ఞానంతో వాళ్ళు రాజుగారి యొక్క చరిత్ర అంతా తీసుకుంటే ఆయన చక్కగా పరిపాలన చేశాడు. కానీ ఆయనకి సంతానం లేదు కాబట్టి, సంతానం లేకపోవడం వలన నీ హవిస్సులు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ బ్రాహ్మణోత్తములు చెప్పడం జరిగింది. అలా చెప్పడంతో రాజు మరి సంతానం కోసం ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఇలా జరిగింది కదా, మరి నాకు సంతానం కోసం నేను ఏం చేయాలని చెప్పేసి అడిగితే బ్రాహ్మణ పండితులు అడిగారు, మీరు పుత్రకామేష్టి యాగం చేద్దాము, మీకు ఖచ్చితంగా మీకు సంతానం లభిస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఆ పుత్రకామేష్టి యాగాన్ని సిద్ధమయ్యారు మళ్ళీ వేద పండితులందరూ, ఆ బ్రాహ్మణోత్తములు.
పుత్రకామేష్టి యాగం చేశారు. అందులో వచ్చినటువంటి ఇది వాళ్ళు మహావిష్ణువుని తలుచుకుని పుత్రకామేష్టి యాగం చేసుకున్నారు. చేయడంతో ఆయనకి హవిస్సు తీసుకున్నారు. అందులో ఉన్నటువంటి అంటే మనము దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు నైవేద్యం పెడుతున్నాం కదండీ! నైవేద్యం పెట్టినప్పుడు ఆ చివర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం తీసుకొని తినాలంట ఇందులో. అంటే ప్రసాదం అనేది మనం ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటాము అంటే, ఆ నైవేద్యం ఇచ్చిన తర్వాత స్వామికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ మిగిలి ఉన్న దాంట్లో అంత ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఆయన యొక్క మొత్తం అందులో ఉంటాయంట. దానిని మనం స్వీకరించినట్లయితే మనం ఏది కోరుకుంటామో అది జరుగుతుంది కాబట్టి ప్రసాదం తీసుకోండి అని చెప్పి మనకి చెప్తుంటారు. మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న ఏదైనా కానీ ఖచ్చితంగా మనం అక్కడ ఉన్న సమయంలో ప్రసాదం ఏనాడు కూడా వద్దనకూడదు. ఒకవేళ మనం అంత తినలేని సమయంలో తీసుకొని కొద్దిగా తీసుకొనైనా పక్కన వాళ్ళకైనా మనం పెట్టొచ్చు కానీ వద్దని మాత్రం మనం ఏ రోజు కూడా అనకూడదనమాట. ఆ విధంగా ఆ యజ్ఞకుండంలో నుంచి వచ్చినటువంటి దానిలో కొంత ప్రసాదం చివర మిగిలిన దానిని అంగరాజుకి ఇవ్వగా అంగరాజు అతని భార్య అయిన సునీధ ఆమె పేరు ధా వస్తుంది, సునీధ ఆమెకి ఇచ్చి నువ్వు ఇది స్వీకరించు, మనకు మంచి సంతానం కలుగుతుందని చెప్పడంతో ఆమె తీసుకుంటుంది. ఆమె కూడా ఎప్పుడు కూడా దైవ జ్ఞానంలో దైవ చింతలో ఉండేటువంటి మహిళ అనమాట. ఆమె కూడా ఆమె అది స్వీకరిస్తుంది. 9 నెలల గర్భం మోయడం, ఆ తర్వాత ఆమె సంతానం కలగడం జరుగుతుంది. అంగరాజుకి సునీతకి కలిగిన సంతానం పేరు వేణుడు. వేణుడు అనేటువంటి కుమారుడు వాళ్ళకి జన్మించాడు. అయితే ఈ వేణుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ రాజు కోరుకున్నటువంటి మంచి లక్షణాలతో ఆ కుమారుడు, మంచి బుద్ధితో, మంచి గుణంతో ఆ కుమారుడు లేడనమాట. ఎందుకని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం వివాహం చేసుకునే సమయంలో మనం ఫస్ట్ కర్దముడి దగ్గర చెప్పుకున్నాం ఈ విషయము. వివాహం మనకు వచ్చే అమ్మాయి ఎలాంటి అమ్మాయి కావాలి, లేదా కాబోయే భర్త ఎలాంటి వాడు కావాలనే దగ్గర కర్దముడు 10,000 సంవత్సరాలు మహావిష్ణువుని పూజించాడు. నాకు మంచి అమ్మాయి కావాలని. మహావిష్ణువే ఆయనకి వివాహం చేశాడు. వచ్చి స్వయంభూమను కుమార్తె దేవహూతినిచ్చి వివాహం చేశారు. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, వివాహం అనేది అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి వాళ్ళ యొక్క గుణగణాలు తెలుసుకొని చేయాలంటున్నారు. ఇప్పుడున్న మనం ఉన్నటువంటి ఈ కాలంలో మనం 7 తరాల గురించి మనకు ముందు ఆ వ్యక్తులకే తెలియదు. వాళ్ళ 7 తరాల వాళ్ళ గురించి వాళ్ళకే తెలియట్లేదు. మనకు తెలిస్తే ఇప్పుడు మా నాన్నగారు, లేకపోతే మా తాతయ్య గారు, మా తాతయ్య వాళ్ళ నాన్నగారు, నా 3 తరాలే తెలిసి ఉంటాయి మనకి ఎవరికైనా. కానీ ఆ కాలంలో ఏంటంటే అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటారు కాబట్టి అటేడు తరాలు ఇటేడు తరాల గురించి తెలుసుకొని ఉండాలి. మనం ఆ తెలుసుకొని ఉండే వివాహం చేయాలి అని చెప్తారు. అంటే వాళ్ళ గుణగణాలన్నీ తెలుస్తాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి తెలుస్తుంది, వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో ఉండే వాళ్ళేనా, మంచి నడవడిక ఉందా లేదా అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆ సమయం అది ఎందుకు మనం ఇక్కడ తీసుకున్నామంటే, ఈ అంగరాజ్ అని అతను ఏం చేశాడంటే, అతని భార్య సునీధ అని ఆమె మృత్యుదేవత యొక్క కూతురు. అంటే వాళ్ళ వారసత్వము ఈ వేణుడు ఎవరి వారసత్వంలోకి వచ్చాడు? అతని మాతామహుడి యొక్క వారసత్వంలోకి వచ్చాడు. మృత్యుదేవత ఏం చేస్తుంది? ఆమెను కూడా మనం తప్పుపట్టడానికి లేదు. మృత్యుదేవతని మనకు మృత్యుదేవత అనేది రాకపోతే మనం ఈ శరీరము సృష్టించిపోయినాక మనం ఏమి చేయలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మన ఈ శరీరం నుంచి మనల్ని విముక్తి చేసి మనకి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చేది కూడా మృత్యుదేవతనే. వాళ్ళు రాకపోతే మనం ఇంకా ఇబ్బంది పడిపోతాం ఆ అవసాన దశలో ఉన్నప్పుడు. కాబట్టి మృత్యుదేవతని అందుకే అంటారు, మనల్ని ఇందు నుంచి విముక్తి చేసేటటువంటి ఆమె. ఆ మాతామహుడి వైపున చూస్తే ఈ వేణుడికి ఆ మాతామహుడి యొక్క లక్షణాలు వచ్చాయి. దీనిని ఏమంటామంటే క్షేత్ర బీజము అక్కడ వచ్చింది అని చెప్తారనమాట. అందువలన ఏమైంది, మృత్యుదేవత ఎలా అయితే తను తీసుకెళ్తుందో వ్యక్తుల్ని, అలాగే ఈ వేణుడు అనే బాలుడు కూడా అతను ఆడుకోవడానికి వెళ్తే ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కొట్టేవాడు. వాళ్ళు ఏడుస్తుంటే చూస్తూ ఆనందపడేవాడు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి సంతోషపడేవాడు. అంటే ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని కష్టాలలో పెట్టాలని చూస్తాడు, ఇబ్బందులకు గురి చేయాలని చూసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ వేణుడు తన యొక్క బాల్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా బాల్యాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ ఏమైందంటే, అలా వేణుడు చేయడంతో అంగరాజుకి చాలా బాధ కలిగింది. అయ్యో, నేను ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నాను, నా ప్రజలు ఎంత చక్కగా నన్ను సేవిస్తున్నారు, మరి నేను ఇంత గొప్పగా రాజ్యపాలన చేస్తుంటే నా కుమారుడేమో ఇబ్బంది పెడుతున్నాడు, అందరూ వచ్చి నాకు చెప్తున్నారు మీ అబ్బాయి వల్ల ఇలా జరుగుతుంది, మీ వరకు రాలేకపోతుంది, రాజు కాబట్టి మీ దగ్గరికి వస్తే మీకు చెప్పలేక చాలా మంది వాళ్ళే బాధపడుతున్నారు, ఒక రాజకుమారుడై ఉండి ఇలా చేయడం అనేది ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు పాప అంగరాజుకి. ఆయన చాలా బాధపడుతున్నాడు, దైవనామ స్మరణ చేసుకుంటున్నాడు, ఎందుకు నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అతని యొక్క వారసత్వంగా తీసుకున్నట్లయితే అతని భార్య యొక్క వారసత్వం నుంచి ఈ వేణుడు అనే బాలుడు ఈ యొక్క ప్రవర్తన కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా అంగరాజు చాలా సంవత్సరాలు చూసి ఇంకా బాధపడి, అయ్యో, నా తర్వాత నేను ఇలాంటి వ్యక్తిని నేను రాజుగా చేయాలా, ఈ విధంగా ఉంటేనే ఇంతమందిని ఇబ్బంది గురి చేస్తున్నాడు, ఇతన్ని నేను రాజుగా నా తదనంతరం రాజుగా ఇతన్ని నేను వారసుడిగా ఒప్పుకొని అతనికి పట్టాభిషేకం చేయాలి, మరి ఇటువంటి
అంటే ఎటువంటి ఉత్తమ లక్షణాలు లేనటువంటి వ్యక్తి, అలాగే పరిపాలనా దక్షత తెలియనటువంటి వ్యక్తిని ఈ ఇంకా ఏం చెప్తామంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయలేదు, చేస్తారనే ఆశ లేదు, ఆ దైవనామ స్మరణ చేస్తారనేది లేదు, అలాంటి బుద్ధి కూడా మంచిగా లేదు. ఇలాంటి వ్యక్తిని నేను నా వారసుడిగా ఎలా ప్రకటించాలి అని చెప్పి బాధపడుతూ అలా ప్రకటించలేక అంగరాజు ఒకానొక రోజున అతను అందరూ నిద్రించిన సమయంలో ఎవ్వరికి చెప్పకుండా ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు అంగరాజు. తండ్రి ఎంత బాధపడ్డాడో చూడండి. ఆ కుమారుడిని రాజుగా చేయడానికి మనసొప్పక, కుమారుడిని ఎన్నిసార్లు మందలించినా మారకపోవడంతో ఉండలేక, రాజుగా చేయబుద్ధి కాక పూర్తిగా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. అలా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సునీత ఆ మహారాణి ఆయన కోసము వేగులను పంపించి వెతికిచ్చింది, ఎక్కడా కనిపించలేదు. ఆయన వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి అక్కడే ఆ శ్రీమన్నారాయణని ధ్యానించుకుంటూ ఆయన తన యొక్క జీవితాన్ని ఆ విధంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు వేణుని చూడాలి. తండ్రికే కష్టమయ్యి ఇతన్ని రాజుగా చేయడం ఇబ్బందిగా భావించే తండ్రి వెళ్ళిపోతే, ఇప్పుడు రాజుగా ఎవరు లేరు, రాజ్యం ఖాళీగా ఉందనుకోండి, ఈ ఇతర దేశాలు ఖచ్చితంగా రాజ్యంపైకి రావడం జరుగుతుంది అనేది ఒకటి. రెండో అంశం ఏంటి, రాజ్యము శాంతి భద్రతలను కోల్పోతుంది. ఈ రెండు అనేవి మనకి ఎప్పుడు ఉంటాయి. మనకు కూడా ఇప్పుడైనా చూడండి, ప్రతి దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్లేస్ ఖాళీగా ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తారు, రాష్ట్రపతి ప్లేస్ ఆయన ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాడు, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనుకోండి, వెంటనే ఉపరాష్ట్రపతిని తీసుకెళ్లి ఆ ప్లేస్ లో పెడతారు. అంటే రాజ్యపాలకుడు ఖచ్చితంగా ఉండాలి అక్కడ. ఎక్కడైనా కూడా ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి అయినా ఆ ప్రదేశంలో ఆయన ఇంకెక్కడికైనా వెళుతూ ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం ని తీసుకొని అక్కడ పెడతారు, ప్రధానమంత్రికి డిప్యూటీ ప్రధానమంత్రిని అక్కడ పెడతారు. ఖచ్చితంగా ఆ స్థానం అనేది ఎప్పుడు భర్తీ అయి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు వేణుడు మంచి వ్యక్తి కాకపోయినప్పటికీ రాజ్యము శాంతి భద్రతలను లోపించి ఉంది కాబట్టి అందువల్ల ఏం చేశారు వాళ్ళు, అక్కడ వెంటనే ఆ సునీతాని అడిగి, అంటే ఆయన తల్లిని అడిగి ఈ వేణుడిని మహారాజుగా ప్రకటించడం జరిగింది. వేణుడు మహారాజుగా అయిన తర్వాత అతని లక్షణాలు మనము ముందుగానే చెప్పుకున్నాం. అతని తండ్రి గారే బాధపడుతూ వెళ్ళిపోయినాడు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ వేణుడు ఏం చేశాడంటే, రాజ్యంలో ఏ యజ్ఞ యాగాలు కార్యక్రమాలు ఉండకూడదు, ఎవరిని పూజించకూడదు, పూజిస్తే అతనినే పూజించాలి. వేణుడే ఇప్పుడు దేవుడు, వేణుడికే మనం యజ్ఞం చేయొచ్చు, వేణుడికే యాగాలు చేయొచ్చు, వేణుడినే పూజించవచ్చు. ఇంకా మనం ఏ దేవుడి దగ్గరికి ఏ దేవుడిని కూడా పూజించడానికి లేదు, ఆయననే పూజించాలి. అలా చేస్తూ ఆయనకి నచ్చినట్టుగా ప్రవర్తించినటువంటి వ్యక్తుల్ని మంచిగా చూస్తూ, ఆయనని కాదని దేవుళ్ళని పూజించుకునే వాళ్ళని హింసిస్తూ పరిపాలన చేస్తున్నాడు. చాలా ఘోరమైనటువంటి పరిపాలనని ప్రజలు చవి చూస్తున్నారు. అదే సమయంలో ఆ రాజ్యం ఎంతవరకు అయితే సరిహద్దు ఉందో అంత సరిహద్దులో మునులు కూడా ఉంటారు, ఋషులు ఉంటారు, ఎంతో మంది అక్కడ దైవ ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు తపోవనాలకు వెళ్ళి. మరి ఆ సరిహద్దు కూడా అంతా రాజు కిందే ఉంటుంది కాబట్టి అక్కడ తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకని, ఇతను వచ్చి నన్నే పూజించాలి, నేనే దేవుడిని అని చెప్తున్నాడు అనమాట. అందుకని వాళ్ళకు కూడా ఇబ్బంది ఏర్పడింది. వాళ్ళు వచ్చి సునీతకి వాళ్ళ తల్లి గారికి చెప్పినా కూడా తల్లి ఏం చేయలేదు. ఆమె దగ్గర ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన మనసులో ఉన్నా కూడా కుమారుడికి వచ్చినటువంటి లక్షణాలని ఆమె మార్చలేకపోతుంది, ఆమె కూడా ఏం చేయలేకపోతుంది. అందువల్ల ఇంకా చివరికి ఏం చేయలేక ఆయనకి రాజుకెళ్ళి ఈ బ్రాహ్మణోత్తములు, ఈ వేద పండితులు, ఈ మహర్షులు అందరూ వెళ్ళి ఇలా పరిపాలన చేయాలి అని చెప్తే, మీరేంది నాకు చెప్పేది, మీరేంది ఈ దేవుని పూజించమని చెప్పేది, ఈయనకి యాగం చేయమని చెప్పేది ఏంటి, మీరు చేస్తున్నారంటే మీరు నన్ను స్మరించట్లేదు, నన్ను కదా మీరు స్మరించాలని ఆ వేద పండితులు లేదా మహర్షులు ఎవరైతే ఆయనకు వచ్చి చెప్పారో ఇలా ఉండాలని, వాళ్ళను కూడా ఆయన హింసించడం మొదలుపెట్టాడు. అంటే ఆయన మంచి ఎవరు చెప్పినా తీసుకోవట్లేదు. చివరికి ఇంకా మహర్షులందరూ తమ తపోశక్తిని ఉపయోగించి ఆ వేణుణ్ణి చనిపోవడాన్ని శపించడంతో ఆయన చనిపోవడం జరిగింది. అంటే మహర్షులందరూ వచ్చి వాళ్ళ తపశక్తితో శపించడంతో ఆయన ఇంకా పాలకుడిగా అంగీకరించలేకపోవడంతో ఆయన చనిపోయాడు వాళ్ళ యొక్క తపశక్తితో. ఇప్పుడు రాజు లేడు, ఇప్పుడు వేణుడు చనిపోయాడు, రాజు లేడు. ఇంతకుముందే అన్నాం రాజు లేడు కాబట్టి ఈయనను పెట్టారు, అందరూ అంగీకరించి ఈయనను పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా లేడు, ఏం చేయాలి? ఈ సమయంలో అతని తల్లి గారైన సునీత ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు రాజు లేకపోయి ఈయనకు వారసులు లేరు, అసలు రాజు లేకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది అనేది గమనించింది ఆమె. కానీ ముందుగానే కుమారుడు చనిపోతే ఆమెకు బాధ వేసింది, ఎంత ఇబ్బందిగా జరిగింది, నా కుమారుడు ఎంత పని చేశాడని బాధపడి కుమారుడిని ఆమెకు తెలిసినటువంటి లేపనాలతో ఆయనకు పూసి కుమారుడి యొక్క చనిపోయినటువంటి ఆ శవంని ఆమె అంత్యక్రియలు చేయనీయకుండా ఆమె దాపెట్టింది. వేణుడి యొక్క శరీరం ఇప్పుడు ఉంది ఇంకా రాజ్యంలో. రాజ్యమేమో శాంతి భద్రతలు కోల్పోయింది, అల్లకల్లోలంగా ఉంది. ఆమె దగ్గర మాత్రం కుమారుడు అలా ఉన్నాడు అనమాట. అంటే ఆ లేపనాలన్నీ పూయడంతో అతను ఉన్నాడు.
కొంతకాలం జరిగేసరికి రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంటూ మంచిగా లేకపోవడంతో మళ్ళీ ఋషులు బాధపడ్డారు. మహర్షులందరూ వచ్చేసి, "అయ్యో! ఎంత పని జరిగింది. రాజ్యం ఈ విధంగా ఉంది. వారసుడు లేడు. ఇప్పుడేం చేద్దాము?" అని చెప్పి మళ్ళీ వచ్చి సునీత దగ్గరికెళ్ళి, "అమ్మ ఇలా ఉంది రాజ్యం అంతా. నువ్వు అతన్ని కాపాడావని మాకు తెలుసు. అతని శరీరం ఉందని మీ దగ్గర మాకు తెలుసమ్మా. మీరు ఆ శరీరంని మాకు అప్పజెప్పినట్లయితే మేము మళ్ళీ మా కార్యక్రమాలు మేము చేస్తాము" అని చెప్పేసి వాళ్ళు ఈ మహర్షులంతా వచ్చి మళ్ళీ వేణుడి యొక్క శరీరాన్ని ఇప్పించుకొని ఆ శరీరాన్ని చక్కగా పడుకోబెట్టేసి పడుకోబెట్టి ఉంటుంది కాబట్టి మళ్ళీ మంచిగా సర్ది పెట్టేసి, ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క తపశ్శక్తితో ఆ తపో బలాన్ని అంతా ఇక్కడ వాడుతున్నారనమాట. ఆ తపశ్శక్తితో వాళ్ళు ఏం చేశారంటే ఆయన యొక్క తొడల దగ్గర, ఉరువుల దగ్గర బాగా మర్దన చేయడం మొదలుపెట్టారు. ఆ లేపనాలన్నీ వేసి మర్దన చేస్తూ వాళ్ళు చేయడంతో వాళ్ళ యొక్క తపశ్శక్తిని ఇచ్చారు కాబట్టి అంతమంది ఋషులు ఆ మర్దన చేయడంతో అక్కడ ఉరువుల నుంచి ఒక బాలుడు జన్మించాడు. ఆ ఉరువుల నుంచి ఒక బాలుడు జన్మిస్తే అతను జన్మించినటువంటి ఆ బాలుడు నేనేమి చేయాలి మీకు, నా ద్వారా మీకేమి ఉంది, నా ద్వారా మీకేం చేయాల్సిందో చెప్పండి అని అడుగుతారు. అడగడంతో అతను నల్లటి శరీరంతో నల్లగా జుట్టు ఇట్లా వేసుకొని విరబోసుకొని ఒక మనకి అడవిలో వేటగాడి ఎలా అయితే మనకు కనిపిస్తాడో అలా జన్మించాడనమాట బోయవాణి రూపంలో. అతన్ని నిషీధ అని అంటారు. అంటే నిషీధ అంటే కూర్చొని ఉండు అని అర్థం. నిషీధ అంటారు. ఆ బాలుడు అక్కడ కూర్చున్నాడు. ఇంకా ఇతను కాదు, ఇతను రాజ్యపాలకుడిగా మనకు పనికి రావడని చెప్పేసి మళ్ళీ మర్దన చేయాలని మళ్ళా ఋషులందరూ మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. ఈసారి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ మహావిష్ణువుని స్మరించుకుంటారు. తండ్రి, మేము ఈ కార్యక్రమము, ఈ ప్రయత్నము మేము ఎందుకు చేస్తున్నామంటే రాజ్యము శాంతి భద్రతను కోల్పోయింది, రాజ్యానికి ఒక రాజు కావాలి, కాబట్టి మేము చేస్తున్నాం ఈ ప్రయత్నము. మా ప్రయత్నాన్ని మీరు నెరవేర్చండి. మీరే వచ్చి స్వయంగా వచ్చి మీరే మాకు రాజ్య పరిపాలన చేసి మమ్మల్ని మీరు పాలించాలని కోరుకుంటున్నాము అని ఆ శ్రీ మహావిష్ణువుని వాళ్ళు తలుచుకొని వాళ్ళ అప్పటికి గుర్తొస్తుంది వాళ్ళకి. రాజు అంటే రక్షకుడు ఎక్కడ వస్తుంది? భుజబలం ఉంటేనే రక్షణ వస్తుంది. అప్పుడు వాళ్ళు అది గుర్తు తెచ్చుకొని భుజబలంతో ఉంటేనే కదా మనకు బాగుండేది, రాజు రక్షించగలిగేది మనల్ని ప్రజలందరినీ అని భావించి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భుజాల దగ్గరికి వెళ్ళి అక్కడ మర్దన చేస్తారు. ఈసారి ఆ మహావిష్ణువుని తలుచుకోవడము, అలాగే ఈయన మర్దన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో ఇక్కడ కూర్చోమని చెప్పారు కదా ఈ బాలుడు, ఫస్ట్ పుట్టినటువంటి బాలుడు, ఆ నిషీధ ఏం చేస్తాడంటే చిన్నగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి అడవిలోకి వెళ్ళిపోయి ఆ బోయవాడిగా ఉంటూ అడవిలో ఉన్నటువంటి వాటిని వేటాడుతూ అక్కడే జీవిస్తూ అక్కడే ఉండిపోతారనమాట. అందుకని వాళ్ళని నిషాదులు అంటారనమాట. అలా అడవిలోనే మాతామహుడి యొక్క అంటే సునీత యొక్క నాన్నగారి వారసత్వంలో ఉండేటువంటి కార్యక్రమాలని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అక్కడ చేసుకుంటూ అలా ఆ విధంగానే ఆ అడవిలోనే ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళు భుజాలని చేస్తున్నారు కదా. భుజం అనేది మనకి ముందుగానే వేదాల్లో మనకి ఏం చెప్తారంటే, మనము వర్ణ సంక్రమం జరిగినప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో ప్రకారంగా 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు బ్రహ్మ కమల ఇక్కడ నుంచి కపాలం నుంచి పుట్టారని చెప్తారు. రాజులు క్షత్రియులు వచ్చి భుజబలం నుంచి పుట్టారు అని చెప్తారు. వైశ్యులు వచ్చి ఉరువులు అంటే తొడల నుంచి పుట్టారని చెప్తారు. శూద్రులు వచ్చి పాదాల నుంచి పుట్టారని చెప్తారు. ఇప్పుడు మనకి ఇందులో ఈ మునులు లేదా ఈ మహర్షులు ఏమడిగారంటే భుజబలం నుంచి రాజు రావాలి, క్షత్రుడు ఎప్పుడు కూడా భుజబలం నుంచి వస్తారు, ఎందుకంటే వాళ్ళ భుజబలంతో ఎంతటి బరువునైనా ఎంత బాధ్యతనైనా మోస్తారు అనేటువంటిది ఉందన్నమాట. ఆ నమ్మకం ఉంది. అందువలన వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు భుజాల దగ్గర ఆయనని మర్దన చేయడంతో ఆ భుజాల దగ్గర చేసినటువంటి ఆ మర్దనతో ఇద్దరు జన్మించారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఇద్దరు జన్మించారు ఆ భుజం దగ్గర చేసినటువంటి మర్దన ద్వారా. అక్కడ జన్మించినటువంటి వాళ్ళిద్దరు ఎవరు అంటే స్త్రీ వచ్చి మహాలక్ష్మి అవతారము, పురుషుడు వచ్చి మహావిష్ణువు యొక్క అవతారం. వాళ్ళ అవతారాలను ఈ విధంగా తీసుకొని ఇద్దరు జన్మించడం జరిగింది. ఇక్కడ ఆ స్త్రీనేమో అర్చి అంటాము, మహావిష్ణువుకి పృథు అని పేరు పెట్టడం జరిగింది అనమాట. అంటే వాళ్ళ అవతారాలుగా మనం ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే పృథు అనే అతను ఇక్కడ జన్మించాడు. అతనితో పాటు వచ్చినటువంటి స్త్రీ వచ్చి ఆ పేరు అర్చి, ఆమె మహాలక్ష్మి అవతారం కాబట్టి ఈ మహర్షి. Please like, share and subscribe my channel. Thank you.